ఈ వ్యాధికి ఉంది నాయన, ఈ వ్యాధికి మందు ఉంది, మీరు ఎవరు భయపడాలంటే మళ్ళీ నేనైతే డాక్టర్లో తిరిగిన, వేరే వాళ్ళైతే తాయెత్తులు కట్టుకోవడానికి తర్వాత ఆయమ్మ, ఎల్లమ్మ, పుల్లమ్మ, సుంకులమ్మ వీళ్ళు అక్కడ తిరుగుతున్నారు. కాబట్టి అక్కడ అంతరం తంత్రాలు వేసుకుని ఆడ డబ్బు అయిపోగొట్టుకుంటున్నారు. కానీ ఇది ఎవరిది తప్పు అంటే డాక్టర్లది తప్పు. మీరు చేయడం లేదు, చెప్పడం లేదు. కాబట్టి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లో ఉన్న వాళ్ళు, కార్పొరేట్ వాళ్ళు కూడా పల్లెల్లో కూడా మీటింగ్లు పెట్టించేస్తున్నారు. కానీ ఒక్క డాక్టర్లు, వైద్యులు మాత్రమే చేస్తారు. ఇది ఖచ్చితంగా అన్ని చోట్ల జరుగుతూ ఉంది. ఇది అవేర్నెస్ ఇవ్వాలి, ధైర్యాన్ని నింపండి ప్రజలలో. ప్రజలు ఉంటేనే కదా ఎవరైనా మీరు వైద్యం చేస్తే. ఎవరికి చేస్తారు? పుట్ట పురుగుకు చెట్లకు చేస్తారా ఏమన్నా? వాళ్ళు ఉండాలి కదా, అంటే అవగాహన ఉండాలి. తర్వాత మళ్ళీ నా దగ్గరికి రాకూడదు, నాయన నువ్వు ఇది చేసినందుకు ఇది అయింది చూడు, దీన్ని పత్యాన్ని చెయ్యి, ఈ తప్పు నువ్వు చేసినావు, మళ్ళీ ఈ తప్పు మళ్ళీ చేయకు, మళ్ళీ నా దగ్గరికి రావాగు, నువ్వు నీ నుంచి నాకు వద్దు, నా వైద్యం వద్దు నీకు, ఇదే ఫస్ట్ సారి, ఇదే లాస్ట్ సారి కావాలి అని చెప్పాలి. అప్పుడు కానీ వాళ్ళు పిల్లలకు వీడియోనే చూసిన సార్. నేను ఎవరిని అడగలే, మీరు ఎక్కడో ఉన్నారు, మీరు నేను ఎక్కడ ఉన్నా, ఒకసారి చూద్దాం సార్ ఎట్లయినా. కానీ ఎంత బాగా ధైర్యంగా చెప్తున్నాడు, నా ఇంత స్పష్టమైన మంచి లాంగ్వేజ్ కూడా బాగుంది సార్ మీది. చిన్న పదాలతో పెద్ద అర్థం వచ్చేటట్లు మాట్లాడుతున్నారు. అది ఒకటి బాగా నచ్చింది. బాగా నచ్చింది సార్, చాలా బాగా మాట్లాడారు. పని చేసి చూపిద్దాం. ఈసారి వచ్చినప్పుడు ఏం చెప్తావు? అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సార్ ఇట్లానే. ఇంక వీళ్ళు ఈ బాధలు తట్టుకోలేక అరే మందు తాగి పట్టుకుంటే బాగుంటది, ఆల్కహాల్ తీసుకోవాలి, నిద్ర పడుతుంది అని అనుకుంటా. అట్లే సో అందుకే నేనే తాగుబోతుంది కావాల్సింది. కాకపోతే నా దగ్గర ఉంది, జ్ఞానం ఉంది కాబట్టి, ఎంతో భగవంతుడు కొంచెం ఇచ్చినాడు కాబట్టి ఇట్లా ఉన్నాయి. అంతవరకు తాగకూడదు. బాధలు తట్టుకోలేక తాగేవాళ్ళు చాలా మంది ఉన్నారు. తాగేవాళ్ళు 99% మంది ఉన్నారు. ఈ బాధలు ఉన్నాడు. సైనస్ అనేది ప్రాబ్లమ్, వాడికి దానికి మించిన దరిద్రమే లేదు. అలర్జీ అనేది కామనెస్ట్ ప్రాబ్లం అయింది సార్ ఎక్కడైనా. సో ఈ ప్రాబ్లం గురించి నేను 25-30 ఏళ్ళ నుంచి చెప్తా ఉన్నాను, అవేర్నెస్ అనేది ఇస్తా ఉన్నాను. ఈ సంవత్సరాల తర్వాత నీకు చేరింది. అవు సార్, అది మాత్రం చాలా మంచి పని చేసినారు. మేము చాలా రుణపడి ఉంటాం. చూద్దాం ఈ వైద్యం జరిగిన తర్వాత నీకు ఎలా ఉంటుందో మళ్ళీ ఖచ్చితంగా వస్తా సార్ మీ దగ్గర, మళ్ళీ వచ్చి మళ్ళీ కలిసిపోతాను. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఇంత దూరం